హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారి 7 గంటలైందండి. ఎక్కడున్నారు మీరు? మీకెందుకంటారా? కావాలండి. మీరందరూ బాగుండాలి, మీరందరూ వాక్యంతో బలపడాలి. మీ విషయమై దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వానిగా ఈ సేవ చేయాలని నా ఆశ. అందుకనే ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని పనులున్నా, ఎన్ని ప్రయాణాలున్నా దేవుడిచ్చిన సందేశంతో ఒక 10-15 నిమిషాలు వాటిని మీకు అందించాలని ప్రతిరోజు అనుదిన ధ్యానాన్ని మీకు తెలుసు కదా, ఎన్ని రోజుల నుండి, ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం. మీరు మాకెంతో ఇష్టలు. కారణం దేవుని చేత మీరు ప్రేమించబడిన వారు. ఆశతో ప్రతిదినం వాక్యం వినే మీరే మాకు ఎంతో విలువైన వారు. నా తండ్రి మాటలు వినేవారే నా సహోదర సహోదరులను ప్రభు చెప్పినట్లుగా మీరు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఆయన వాక్యాన్ని ప్రేమించినప్పుడు మీరు మేము క్రీస్తు రక్త సంబంధులు. ఒకరి కొరకొకరు ప్రార్థించుకోవటం, ఒకరి క్షేమాన్ని ఒకరు కోరటం మనకెంతో అవసరం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ మాటను ధ్యానిస్తుండగా మాతో మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కదా, ఇన్ని సంవత్సరాల నుంచి రోజు వాక్యం వింటున్నారు కదా, మేము వింటున్నామని చెబుతున్నారు కదా, మేము మేలు పొందుతున్నాం, మేము బలపడుతున్నాం అని కూడా మీరు వాట్సాప్ మెసేజెస్ పంపిస్తున్నారు కదా. మరి మీలో దేవుని గురించిన ఆసక్తి పెరిగిందా? దేవుని వాక్యాన్ని ప్రేమించగలుగుతున్నారా? వాక్యాల్లో ఉన్న సారం ఏంటి అని గమనించగలుగుతున్నారా? పరిశుద్ధ లేఖనాలను మీరు పఠించి ధ్యానించటం అలవరుచుకుంటున్నారా? ఎంతసేపు వినేవారిగానే కాక మీ మట్టుకు మీరు చదివి, గ్రహించి, అనుసరించి ఫలించేవారిగా ఉండాలన్నది దేవుని కోరిక. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను, వినండి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు, క్రీస్తుని యేసునందు ఉంచిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు ఏంటండి, శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక. ఎరుగుదురా? బాల్యం నుండి కాకపోతే ఇప్పటి నుండి ఎరుగుదురు. అనుదిన ధ్యానం ప్రారంభించినప్పటి నుండి ఎరుగుదురు. మీరు ప్రభువుకు మీ హృదయం ఇచ్చినప్పటి నుండి ఎరుగుదురు కదా. గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతులు తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండు. కనుక నీవు నేర్చుకున్న లేఖనాలు ఎవరి వలన నేర్చుకుంటున్నావో, ఏంటి అందులో ఉన్న సారమని దాంట్లో నీవు నిలకడగా ఉండు. వేవరింగ్ కాదు, అస్థిరమైన భక్తి కాదు. మనకు అనావృష్టి, అధిక వృష్టి, అనావృష్టి అన్నట్టు అప్పుడప్పుడు భక్తి వస్తుంది పోతుంది, అట్లా కాదు. ఆ తాత్కాలికమైన వైరాగ్యం కాదు. దేవుని వాక్యాన్ని క్రమముగా ధ్యానించేవాడు, నిలకడగా ఆయన వాక్యము సారాన్ని పట్టుకొని బ్రతికేవాడు దీవించబడతాడు. ఎందుకనగా చూడండి 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము దేవుని మనస్సులో ఉన్న మాట, దేవుని ప్రణాళికలు తెలియపరిచే మాట, దేవుని చిత్తాన్ని ఎరగడానికి సహాయం చేసే ఆయన ప్రేరేపణలతో 66 గ్రంథాలను 40 మంది గ్రంథకర్తలు రాసిన, 3 వ్యత్యాసమైన భాషలలో రాసిన, వారిలో పండితులు, పామరులు, విద్యావంతులు, విద్యాహీనులు, ప్రవక్తలు, సామాన్యులు రాసిన, అందరూ పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాయబడిన
రాసి ఉన్నారు కనుక లేఖనాలన్నిటినీ మనం పఠిస్తున్నప్పుడు దేవుని వాక్య సారాన్ని మనం చూస్తున్నాం. దేర్ ఆర్ నో కాంట్రడిక్షన్స్. వాళ్ళు ఎప్పుడు సమావేశం అవ్వకపోయినా వారందరూ పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడ్డారు కనుక దేవుడు బయలుపరిచిన సంగతులను మనకు లేఖనాలుగా రాయటం వలన ఇవాళ ఆయన వాక్యము అనేకులకు అందుబాటులో, అన్ని భాషల్లో వారికి అందుబాటులో ఉండటకు దేవుడు కారణం. దేవుడు ఏర్పాటు చేశాడు కనుక మనం దీవించబడుతున్నాం. అందుకే మీ బైబిల్ చదవండి. మీరు తెలుగు, ఇంగ్లీష్, ఎన్ని భాషలు వస్తే అన్ని భాషలు నేర్చుకోండి, బైబిల్ చదవండి. ఎందుకంటే బైబిల్ తర్జుమా చేసినప్పుడు ప్రతి వాక్యము కూడా ఒరిజినల్ హీబ్రూ లేక గ్రీక్ భాషల్లో ఉన్న వాటిని డైరెక్ట్గా తెలుగులోకి, డైరెక్ట్గా ఇంగ్లీష్లోకి, డైరెక్ట్గా తమిళ్లోకి చేశారు కనుక కొన్ని భాషల్లో లేని పదాలు కొన్ని భాషల్లో ఉన్నవి కనుక చక్కగా దేవుని వాక్యాన్ని మనం గ్రహించగలుగుతాం. అందులో ఉన్న పూర్ణ సత్యాన్ని గుర్తించగలుగుతాం. దైవావేశముల కలిగిన ప్రతి లేఖనము నీతి యందు శిక్ష చేయుటకు, ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరంగా ఉంది. దైవావేశం కలిగిన ప్రతి లేఖనము 4 విషయాలు చూస్తున్నాం. ఉపదేశించుటకు, మీకు బోధించుటకు, మీకు వివరించుటకు. అందుకనేనండి ఇవాళ గంటల తరబడి దైవజనులు ఆ వాక్య సారాన్ని ఉపదేశించగలుగుతున్నారు మీకు అర్థమయ్యే శైలిలో. ఆ రోజు యేసు ప్రభు అయితే ప్రతి విషయాన్ని ఉపమానాలతో, ముఖ్యమైన గూఢమైన విషయాలను సామాన్యమైన ఉదాహరణలతో మనుషులకు గ్రహించేటట్టుగా బోధించాడు. మంచి బోధకుడైన మన ప్రభు. దేవుని వాక్యం మనకు ఉపదేశాలు ఇస్తుంది. మనం ఎలా బ్రతకాలని మనకు గ్రహింపును కలుగజేస్తుంది. రెండవది ఖండించుటకు. వాక్యము వెల్లడి అగుట తోడనే మనకి వెలుగు కలుగుతుంది. ఏది తప్పు ఏది కాదు అని తెలుస్తుందండి. మన స్వనీతిలో ఉన్నప్పుడు మనమే సరిగున్నాం అనుకుంటాం. కానీ చీకట్లో ఉన్నవాడు తను బాగున్నాను అనుకుంటాడు. కానీ వెలుగు రాగానే తనలోని బలహీనతలను, తనలోని అపవిత్రతను, తన స్థితిని తను ఎరగలుగుతాడు. అందుకని వాక్యము ఖండించే వాక్యం కావాలి. ఇవాళ పాస్టర్ గారులకి ఖండించే వాక్యాలు చెప్పడానికి అవకాశం కలగడం లేదండి. ఖండిస్తే పారిపోతారేమో, ఖండిస్తే వేరే చర్చకు వెళ్ళిపోతారేమో, ఖండిస్తే తిరగబడతారేమో అనే భయం ఉందే కానీ తప్పుగానే చెప్పవలసి ఉంది. దేవుని వాక్యము ఖచ్చితంగా ఉంది. ఉంటే వెచ్చగుండు లేక చల్లగుండు. వాక్యం మనకి ఒక క్లారిటీ ఇస్తుందండి. ఇది తప్పు, ఇది కాదు, ఇది సరి, ఇది సరికాదు అనే గ్రహింపు లేకుండా నీవు వాక్యం విన్నప్పుడు నీ మనస్సాక్షి గుచ్చుకోకపోతే, నీ తప్పును నువ్వు గ్రహించుకోకపోతే ఆ వాక్యం సారవంతమైంది కాదు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై 2 అంచెల ఖడ్గము కంటే వాడిగా ఉండి హృదయాంతరేంద్రియాలలో దూరచ్చు. మన తలంపులను, ఆలోచనలు కూడా శోధిస్తుంది. వాక్యము ఖండించటానికి ఉపయోగించేది. అలాగే ఉపదేశించటం, ఖండించటం, తప్పుదిద్దుటకు. తప్పుదిద్దాలండి. మన పిల్లలు ఎదుగుచుండగా ఎన్నిసార్లు మీ పిల్లలకి మీరు చెప్తారో చూడండి. వాడు ఎడం చేత్తో అన్నం తింటుంటే నన్ను ఆ చేయి కాదు ఈ చేయి తినడం అంటారా లేదా? ఆ బిడ్డలు తప్పుడు పనులు చేస్తున్నప్పుడు వద్దు, డోంట్ డూ దాట్, అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, అది చేయకు, అలా అనకు, అలా చప్పుడు చేసుకుంటూ తినకు అన్నం, అలా ఈ ఎంగిల మూతంతా రాసుకోకు, ఇదిగో చక్కగా నడువు, ఇదిగో కూర్చో, ఇదిగో చదువుకో. ఏంటంటే మనం ఎన్నిసార్లు మన పిల్లలకు స్వాభావికంగా వచ్చే తప్పుల్ని దిద్దుతున్నాం కదా. మరి క్రీస్తునందు జన్మించిన శిశువులుగా ఉన్న విశ్వాసులకి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఇంకా ఉంటుంది. ఆ మాటలు, ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఆ యొక్క అలవాటులు, ఆ ఆచారాలు, వాటిలో నుండి వాక్యం వింటున్నప్పుడు అంతవరకు మనకి అలవాటు పడిపోయిన తప్పులు తప్పుగా గుర్తిస్తాం, మనల్ని మనం దిద్దుకుంటాం. తప్పు దిద్దుకోవటానికి దేవుని వాక్యం వినాలండి. నన్ను దిద్దుయా, ఆ రోజు పాటలు అలా పాడేవారండి. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, నన్ను దిద్దు నాయన, నన్ను శిక్షించు నాయన, నన్ను గద్దించు నాయన, నాకు బుద్ధి చెప్పయ్యా అనే
మాటలు ఈరోజు వినబడటం లేదు మీ ప్రార్థనలో కూడా కదా. వాక్యం వింటున్నప్పుడు ప్రతిసారి తప్పు దిద్దుకుంటూ వెళ్తే మన తప్పులన్నీ క్షమించబడతాయి, తప్పుల్లో నుంచి బయటపడతాం, పరిశుద్ధులుగా ప్రభు బిడ్డలుగా జీవించగలుగుతాం. అందుకు వాక్యం వినేదండి. ఈరోజు నేను నేర్చుకోవలసిన సత్యం ఏంటి, ఈరోజు నాకు బోధించిన విషయం ఏంటి, నన్ను గద్దించిన విషయం ఏంటి, నేను దిద్దుకోవలసింది ఏంటని ప్రతిరోజు వాక్యం విన్న తర్వాత మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటం అలవర్చుకోనండి. ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, ఇంకేంటంటే నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరంగా ఉంది. శిక్షించడానికి కూడా దేవుని వాక్యం అనే బెత్తాన్ని వాడవలసి ఉందండి. కానీ ఈ రోజున చాలామంది దేవుని వాక్యాన్ని వారి చెవులకు ఇంపైనదిగా ఉండాలని ఆశపడుతున్నారే కానీ, ఆశీర్వాద పలుకులే పాస్టర్ గారు నోట్లో నుంచి రావాలని ఇష్టపడుతున్నారే కానీ, వారి స్థితిని వారికి చూపించినప్పుడు, వారి హృదయ స్థితిని వారికి బయలుపరిచినప్పుడు, వారి తప్పులను వారికి ఎత్తి చూపినప్పుడు తిరగబడేవారిగా, కోప్పడేవారిగా, బాధపడేవారిగా, దేవునికి దూరం అయ్యేవారిగా ఉన్నారు. మీరు అలాంటి వారిగా ఉంటే దయచేసి ఈరోజు దేవుని వాక్యం యొక్క విలువను ఎరిగి మీ తప్పులను దిద్దుకోనండి. దిద్దుబాటును అసహించుకునేవాడు ఎప్పుడూ బాగుపడడు. కీర్తన 50లో కూడా ఒక మాట ఉందో చూడండి. కీర్తన 50 16వ వచనం చదువుతున్నాను. భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరంటే వీళ్ళు భక్తిహీనులు. ఒకప్పుడు భక్తిగా ఉండి ఇప్పుడు భక్తిలో దిగజారిపోయిన వాళ్ళు. ఒకప్పుడు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి, ఒకప్పుడు బాప్తిసం పొందామని చెప్పుకుంటూ, మేము ప్రభు బిడ్డలో మా తాత ముత్తాతలందరూ క్రైస్తవులు అంటూ ఇవాళ ఆ భక్తిలోని శక్తిని ఆచరించని వారు, పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తూ హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచుకునే స్థితిలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని, నా వాక్యాన్ని ఎందుకు చదువుతావు నీవు, నా సన్నిధికి ఎందుకు వస్తావు నీవు, నా నిబంధన నీ నోట వచించదవేమి, నా విషయాలు ఎందుకు దేవుని సాక్ష్యంగా ఉన్నానని దేవుని వాక్యాన్ని, ఆయన వాక్యాలను, ఆయన వాగ్దానాలను ఊరికే నోటితో వల్లిస్తూ ఉంటావు. నీవు వాక్యాన్ని నీ నోటిలో, నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆ వాక్యము నిన్ను తప్పుదిద్దుతుంది, నిన్ను ఖండిస్తుంది, నీకు దిక్కు చూపిస్తుంది. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దిద్దుబాటును చేసుకోకుండా చిలక పలుకుల్లాగా దేవుని మాటలు పలకటం వల్ల ప్రయోజనమేముంది? నువ్వు ఏం బోధిస్తున్నావో అది నిన్ను సరిచేయాలి కదా. నువ్వు ఇతరులకు ఏం చెప్తున్నావో ఆ విషయంలో నువ్వు సరిచేసుకోవాలి కదా. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలు నీ వీపు వెనక్కు తోసివేస్తున్నావు. నీవు దొంగలను చూసినప్పుడు వాళ్ళతో ఏకీపిస్తున్నావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావు, కూర్చోండి సహోదరుల మీద కొండాలు చెప్తున్నావు, తల్లి కుమారుల మీద అపనందలు మోపుతున్నావు. నీ బతుకులు ఏం మార్పు రాలేదే. నువ్వు కొండలు చెప్పేవాడిగా ఉన్నావు, నువ్వు నిందలు మోపేవాడిగా ఉన్నావు, నువ్వు వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావు, దొంగలతో ఏకీపిస్తున్నావు. నీ బ్రతుకులో దేవుని కొరకు బతకాలని దిద్దుబాటుగా రాలేదు కదా. పరిశుద్ధతను నీవు కోరుకోవడం లేదు కదా. నీ బ్రతుకులో ఉన్న తప్పులను నీవు ఒప్పుకొని విడిచిపెడతలేదు కదా. ఇట్టి పనులు నువ్వు చేసిన నేను మౌనంగా ఉంటున్నా, నేను నీ వంటి వాడు అనుకుంటున్నావా? ఒకరోజు వీటన్నిటినీ వరుసగా నీ ముందు పెట్టి నిన్ను గద్దించదను, తప్పించు వారు ఒకరు లేడని ఒక కఠినమైన హెచ్చరిక ఇచ్చాడండి ఈ కీర్తన 50. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు పూర్తిగా చదివి ధ్యానించండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వాక్యం వింటున్నామని చెప్పుకుంటూ తప్పులు దిద్దుకోకుండా, జీవితాన్ని మార్చుకోకుండా, వాక్య సారాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటున్న ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రత్యేకంగా దర్శించును ఆయన. ప్రతిరోజు నా దేవుడు నాతో ఏం చెబుతాడో, నేను ఒప్పుకోవాల్సిందేంటి, నేను దిద్దుకోవాల్సిందేంటి, నేను సరిచేసుకోవాల్సిందేంటి, నేను గ్రహించుకోవాల్సిందేంటి నేను ప్రశ్నించుకొని నీ వాక్యానుసారంగా జీవించి నూరంతల ఫలములు పొందే విశ్వాసులుగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి
ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. అద్భుతమైన జవాబులు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి తోడులో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన దాకా. హల్లెలూయా స్తుతి మహిమ